నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. వాసవి మాత సత్యప్రియ, జగదికి మూలం నీవమ్మ, కన్యకదేవి అవతారం, జగమంతటికి ఆధారం. మల్లె పువ్వులు తెచ్చితిమి, మనసును నీకే ఇచ్చితిమి, వాసవులంతా చేరితిమి, నీ పారాయణం చేసితిమి అంటూ హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య మహిళలంతా ఆర్యవైశ్య భవన్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం, పట్టణ మహిళా విభాగం, పట్టణ యువజన విభాగం ఆధ్వర్యంలో బుధవారం రోజున వాసవి మాతను చూడముచ్చటగా ముస్తాబు చేసి అమ్మవారికి జ్యోతి ప్రజ్వలన, వాసవి మాత పారాయణం, భజనలు, అమ్మవారి చాలీస, అమ్మవారి అష్టకం, భక్తి శ్రద్ధల నడుమ మహిళలంతా కోలాహలంగా ఆలయమంతా సందడి వాతావరణంతో పెనుగొండను తలపించేలా కనువిందు చేశారు. అలాగే వాసవి మాతకి మహిళలంతా సామూహికంగా ఓడిబియ్యం పోస్తూ చీర సారే అప్పగించారు. శ్రావణ మాసం సందర్భంగా వచ్చిన ప్రతి మహిళకు పసుపు బొట్లు వాయినాలు ఇస్తూ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సమృద్ధిగా వర్షాలు సకాలంలో కురిసి రైతన్నలు ఆనందంగా జీవించాలని ఆ వాసవి మాతను వేడుకున్నట్లు తెలిపారు. మహిళలంతా కలిసి పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు గౌరిశెట్టి సునీతను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమ దిగ్విజయానికి సహకరించిన దాతలు పులిహోర దాత గౌరిశెట్టి రాజు పరమేశ్వరి, దద్దోజనం దాత మంచాల రవీంద్రారుణ మరియు నగదు రూపదాతలు జిల్లా శ్రీనివాస్ వనజ, కొత్త శ్రీనివాస్ జ్యోతి, యాంసాని భాగ్యలక్ష్మి, సంపత్ కుమార్, బబ్బుల రవీందర్, సంధ్యారాణిలు నేడు మహిళలందరిలో అష్టలక్ష్ములుగా భావించి 8 మందిని డ్రా ద్వారా ఎంపిక చేసి 8 బహుమతులను గౌరిశెట్టి రవీందర్ సునీతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం సహాయ కార్యదర్శి మాడిశెట్టి ఏమలత, పట్టణ విభాగం గౌరవ అధ్యక్షురాలు జిల్లా వనజ, అధ్యక్షురాలు గౌరిశెట్టి సునీత, ప్రధాన కార్యదర్శి యాంసాని భాగ్యలక్ష్మి, అదనపు ప్రధాన కార్యదర్శి పబ్బ భవానీ, 90 మంది ఆర్యవైశ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు. మందహాసముఖ ప్రియవదనీ, చందన కుంకుమ అలంకృతవదినీ, చందన కుంకుమవదనీ సుగుణ మనోహరి, సుందరవదనీ సుందరవదనీ సుగుణ మనోహరి, సుందరవదనీ సుగుణ మనోహరి, కుంకుమ అలంకృతవదనీ, చందన కుంకుమ అలంకృతవదనీ, చందన కుంకుమ అలంకృతేశ్వరి, ఓం శక్తి 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 ఓం సుందరవదనీ సుగుణ మనోహరి, మహిమలు చూపించు తేజో రూపిణి నీవమ్మ, భవభయహారిణి నీవమ్మ, కామేశ్వరిని నీవమ్మ, దీనుల రానగరావమ్మ, భక్తుల కోర్కెలు
పెనుగొండాపురిలో వెలసి నీ మహిమలను కొనియాడగా ఆదిశేషుని తరాసవి కన్యక దేవతగా భక్త జనావళి బ్రోవంగా శక్తి మాతగా వెలసితివి మంగళ గౌరీ నీ రూపం మనసుల నిండా నింపితివి వాసవి దేవికి మనమంతా మంగళ హారతులిద్దాము వాసవి దేవికి మనమంతా మంగళ హారతు కన్యక దేవి అవతారం జగమంతటికి ఆధారం जय वासवी माता की जय जय माता वासवी माता जय माता वासवी माता जय माता वासवी माता शुक्लांबरधर गणपति मंत्रम नित्यं नित्यं जपो जपो शुक्लांबरधर गणपति मंत्र गणपति मंत्रम नित्यं नित्यं जपो जपो शुक्लांबरधर गणपति मंत्रम नित्यं नित्यं जप विद्यादायक विघ्न विनायक विद्यादायक विघ्न विनाशक विद्यादायक विघ्न गणपति भजो भजो वीर गणपति भजो 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 वीर गणपति भजो भोजो विघ्न विनाशक विद्यादायक विघ्न विनाशक विद्यादायक विद्यादायक వైశ్యకులమున పుట్టిన వాసవి కన్యకమ్మ నీ ఘనత పొగిడేందుకు చాలదే ఒక్క జన్మ పిండముగా వచ్చావు బ్రహ్మాండమయ్యావు ప్రాణాన్ని మించినది మానమని చాటావు ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమే మన వైశ్యకులము ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమే మన వైశ్యకులము సహనాన్ని మించిన శక్తి లేదన్నావు శాంతి కన్నా గొప్ప సొత్తు లేదన్నావు నీ మహిమ మహిలోన శాశ్వతం చేసావు మన జాతి కీర్తిని జగమెల్ల చాటావు ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమైనది వైశ్యకులము ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమైనది వైశ్యకులము శీలమే పడతులకు ఆభరణమన్నావు స్త్రీల విలువలు ధరకు తెలియజేశావు అగ్ని ప్రవేశించి గగనానికెదిగావు విశ్వరూపము చూపి విశ్వాన్ని గెలిచావు ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమైనది వైశ్యకులము వైశ్యకులమున పుట్టిన వాసవి కన్యకమ్మ నీ ఘనత పొగిడేందుకు చాలదే ఒక్క జన్మ పిండముగా వచ్చావు బ్రహ్మాండమయ్యావు ప్రాణాన్ని మించినది మానమని చాటావు ధన్యులే నీ భక్త జనము
అమ్మ ధన్యమే మన వైశ్య కులము, ధన్యులే నీ భక్త జనము, అమ్మ ధన్యమే మన వైశ్య కులము. వాసవాంబ బంగారు బాలిక వాసవాంబ, పుట్ట బొమ్మ వాసవాంబ బంగారు బాలిక వాసవాంబ. బుట్టలు ధరించి చెవులకు పిలుపే వినదు చెవులకు, బుట్టలు ధరించి చెవులకు పిలుపే వినదు చెవులకు. పరికి నీలలో పార్వతమ్మ పరుగులు తీసేవోయమ్మ, పరికి నీలలో పార్వతమ్మ పరుగులు తీసేవోయమ్మ. ఎవరైనా మీరు చూసారా? చూస్తే మీరు చెప్పండి. ఎవరైనా మీరు చూసారా? చూస్తే మీరు చెప్పండి. కొలిచింది వాసవాంబ, భక్తిగా నిలిచింది కన్యకాంబ. గుడిలో ఉంది వాసవి, గుండెలో ఉంది వాసవి. బుట్ట బొమ్మ వాసవాంబ బంగారు బాలిక వాసవాంబ, బుట్ట బొమ్మ వాసవాంబ బంగారు బాలిక వాసవాంబ. బుట్టలు ధరించి చెవులకు పిలుపే వినదు చెవులకు, బుట్టలు ధరించి చెవులకు పిలుపే వినదు చెవులకు. పరికి నీలలో పార్వతమ్మ పరుగులు తీసేవోయమ్మ, పరికి నీలలో పార్వతమ్మ పరుగులు తీసేవోయమ్మ. ఎవరైనా మీరు చూసారా? చూస్తే మీరు చెప్పండి. ఎవరైనా మీరు చూసారా? చూస్తే మీరు చెప్పండి. బుట్ట బొమ్మ వాసవాంబ బంగారు బాలిక వాసవాంబ, బుట్ట బొమ్మ వాసవాంబ బంగారు బాలిక వాసవాంబ. బుట్టలు ధరించి చెవులకు పిలుపే వినదు చెవులకు, బుట్టలు ధరించి చెవులకు పిలుపే వినదు చెవులకు. బుట్టలు ధరించి చెవులకు పిలుపే వినదు చెవులకు.
సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం మన జీవన సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం రుధిరం మన దేహం ఊపిరి మన రూపం తన రుధిరం మన దేహం ఊపిరి మన రూపం సృష్టికి మూలం నారీ లోకం స్త్రీమూర్తికి వందనం పరవనితలనే తల్లిగా భావించుటే భారతీయ ధర్మము గౌరవించు వనితలనే లోకానికి శ్రేయము గౌరవించు వనితలనే లోకానికి శ్రేయము మన జీవన సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం మగదేహపు సగభాగం అర్ధనారీశ్వరం మన దేశమే తన రూపం జయ భారత మాతరం రుద్రమాంబ ధైర్యము ఝాన్సీ లక్ష్మి శౌర్యము ఆకలి తీర్చే డొక్కా సీతమ్మ అన్నపూర్ణ రూపము ఆమని పాడే కోయిల గీతం సుశీలమ్మ గాత్రము ఆమె దేవాలయం మనమే పూజారులం మన జీవన సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం అణువణువు తన శిశువుకు పాలిచ్చే తల్లిరా తన శక్తితో నవయుక్తితో పాలించే రాణిరా తన గమనమే స్వర్గము మన ఇంటికి దీపము ఆమె లేనిదే బ్రతుకులేదురా జగమంతా శూన్యము నిలవనీయరా గెలవనీయరా మనదేరా విజయము స్త్రీ శక్తి పుణ్యము పూజనీయ జన్మము మన జీవన సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం మన జీవన సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం రుధిరం మన దేహం ఊపిరి మన రూపం తన రుధిరం మన దేహం ఊపిరి మన రూపం సృష్టికి మూలం నారీ లోకం స్త్రీమూర్తికి వందనం పరవనితలనే తల్లిగా భావించుటే భారతీయ ధర్మము గౌరవించు వనితలనే లోకానికి శ్రేయము గౌరవించు వనితలనే లోకానికి శ్రేయము మన జీవన సరళికి శ్రీకారం మహిళేగా జగతికి ఆధారం తల్లి వాసవి మాత జై 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 వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు
నీకు స్వాగతం ఆ జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం పదే కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం మా కామితదాయినివమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం కామితదాయిని వమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం ఏడేడు లోకాలను ఏలేటి తల్లివే నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం మందార పూలతోనే మాల నీకు వేస్తాము బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము కుంకుమ పూజలు నీకు ముదము తోడ చేస్తాము మంగళహారతులను నీకు మేము పడతాము మంగళహారతులను నీకు మేము పడతాము మేళాలు తాళాలు మంగళ వాయిద్యాలు అనునిత్యం పూజలమ్మ వాసవి నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి అనునిత్యం పూజలమ్మ వాసవి నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం ఇలలో వైశ్యుల కావగ కన్యకగా వెలసితివే ఇష్టంగా కొలిచినోళ్ళ కష్టాలను తీరిస్తివే ఇష్టంగా కొలిచినోళ్ళ కష్టాలను తీరిస్తివే విద్యను వసగే వేళ చదువులమ్మ వైతివే సౌభాగ్యమిచ్చు వేళ లక్ష్మీ స్వరూపినివే సౌభాగ్యమిచ్చు వేళ లక్ష్మీ స్వరూపిణివే నీ రూపం అపురూపం కోటి కాంతులా దీపం కరుణగల్ల మా తల్లి వాసవి అమ్మా కరుణించే కన్యక పరమేశ్వరి కరుణగల్ల మా తల్లి వాసవి అమ్మా కరుణించే కన్యక పరమేశ్వరి జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం అమ్మా వాసవి మాత అనుదినము నీ నామం జపిస్తూ ఉంటాము అనుక్షణం నీ రూపం మేము తలచుకుంటాము అనుక్షణం నీ రూపం మేము తలుచుకుంటాము వేలుపు నీవేనని ఇంటింటా కొలుస్తాము జయలక్ష్మివి నీవంటూ నిన్నే జపిస్తాము జయలక్ష్మివి నీవంటూ నిన్నే జపిస్తాము ఓంకార రూపినివని నిన్నే కొలిచేమమ్మా శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవే ఈశ్వరి శుభములనిచ్చే తల్లి వాసవి అమ్మా సుందర రూపిణి నీవే ఈశ్వరి జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం ఆ జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం జగముల నేలే తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం అమ్మా కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం కన్యకా పరమేశ్వరి నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం మా కామితదాయినివమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం కామితదాయిని వమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం ఏడేడు లోకాలను ఏలేటి తల్లివే నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి
ఈశ్వరి నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి తల్లి నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి నవ్వుతూ రావమ్మ వాసవి మా పూజలన్నీ నీకే పరమేశ్వరి వైశ్యకులమున పుట్టిన వాసవి కన్యకమ్మ నీ ఘనత పొగిడేందుకు చాలదే ఒక్క జన్మ పిండముగా వచ్చావు బ్రహ్మాండమయ్యావు ప్రాణాన్ని మించినది మానమని చాటావు ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమే మన వైశ్యకులము ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమే మన వైశ్యకులము సహనాన్ని మించిన శక్తి లేదన్నావు శాంతి కన్నా గొప్ప సొత్తు లేదన్నావు నీ మహిమ మహిలోన శాశ్వతం చేసావు మన జాతి కీర్తిని జగమెల్ల చాటావు ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమైనది వైశ్యకులము ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమైనది వైశ్యకులము శీలమే పడతులకు ఆభరణమన్నావు స్త్రీల విలువలు ధరకు తెలియజేశావు అగ్ని ప్రవేశించి గగనానికెదిగావు విశ్వరూపము చూపి విశ్వాన్ని గెలిచావు ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమైనది వైశ్యకులము వైశ్యకులమున పుట్టిన వాసవి కన్యకమ్మ నీ ఘనత పొగిడేందుకు చాలదే ఒక్క జన్మ పిండముగా వచ్చావు బ్రహ్మాండమయ్యావు ప్రాణాన్ని మించినది మానమని చాటావు ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమే మన వైశ్యకులము ధన్యులే నీ భక్త జనము అమ్మ ధన్యమే మన వైశ్యకులము వాసవాంబ బంగారు బాలిక వాసవాంబ పుట్ట బొమ్మ వాసవాంబ బంగారు బాలిక వాసవాంబ బుట్టలు ధరించే చెవులకు పిలుపే వినదు చెవులకు బుట్టలు ధరించే చెవులకు పిలుపే వినదు చెవులకు పరికి నీలలో పార్వతమ్మ పరుగులు తీసేవోయమ్మ పరికి నీలలో ఎవరైనా మీరు చూసారా చూస్తే మీరు చెప్పండి ఎవరైనా మీరు చూసారా చూస్తే మీరు చెప్పండి
బంగారు బాలిక వాసవాంబ పుట్ట బొమ్మ వాసవాంబ. జై జై వాసవి. ఈరోజు హుస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘంలో వాసవి మాతకు చీరే సారే పసుపు కుంకుమలు కోడి బియ్యము పండ్లు స్వీట్లు అన్నీ తీసుకొచ్చి అమ్మవారికి సారబోయడము జరిగింది. ఈ ఊర్లో ఉన్న మహిళలందరూ ఇంటింటి నుండి ప్రతి ఇంటి నుండి చీరే సారే అందరు తీసుకొచ్చిండ్రు. అలాగే ఒక 100 మంది వరకు వచ్చారు. అధిక సంఖ్యలో పాల్గొనడం వల్ల చాలా సంతోషకరంగా ఉన్నది. అమ్మవారికి ఇంత మంచిగా అంగరంగ వైభవంగా జరుగుతుందని మేము అనుకోలేదు. వాన వస్తుంది కదా, వస్తారో రారో అనిపించింది. కానీ వాన కూడా తగ్గింది, అమ్మవారు సహకరించింది. అమ్మవారికి అందరూ వచ్చి ఇంత మంచిగా పాల్గొని ప్రోగ్రాంను విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి. జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. ఈరోజు లాస్ట్ బుధవారం శ్రావణ బుధవారం సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం యూత్ విభాగం ఆధ్వర్యంలో అమ్మవారికి చీరే సారే ఓడి బియ్యం అంగరంగ వైభవంగా జరిగాయి. హుస్నాబాద్ వైశ్య సోదరీమణులు అధిక సంఖ్యలో వచ్చి మేము ఇంత వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలామంది 60కి పైనే వచ్చినారు. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి ఓడి బియ్యం తీసుకొచ్చి వాళ్ళ కోరికలు చెప్పుకొని ఓడి బియ్యం పోశారు. వాళ్ళ కోరికలు కూడా తీరాలని, అనుకున్న కోరికలు నెరవేరాలని, మరియు ఓడి బియ్యము ఎందుకు వస్తారంటే నిండు నూరేళ్ళు సుమంగలిగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వాళ్ళ కోరికలు తప్పకుండా తీరాలి. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలి. మా హుస్నాబాద్ వైశ్య సోదరి మనులు అందరూ మా వాసవి మాతకు ఓడిబియ్యం పోసినందుకు అందరూ నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలుగా ఉండాలని మా ఆర్యవైశ్య మహిళా విభాగం నుండి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ముఖ్యంగా బబ్బుల రవీందర్ సంధ్య గారు, మరియు కొత్త సీను గారు, యాంసాని భాగ్యలక్ష్మి సంపత్ గారు, గౌరిశెట్టి సునీత రవీందర్ గారు, జిల్లా వనజ శ్రీనివాస్ గారు, ఇంకా కొత్త సీను జ్యోతి గారు ఈ కార్యక్రమానికి సహకరించడానికి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు అమ్మవారికి చీర బుక్క సరిత సంపత్ గారు సమర్పించారు. వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి ఇదే విధంగా సహకరించాలని, అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ముందు గణపతి నవరాత్రులు మరియు అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. అందరం కలిసి సమిష్టిగా నవరాత్రులు కానీ, అమ్మవారి నవరాత్రులు కానీ, గణపతి నవరాత్రులు కానీ అందరం కలిసి సమిష్టిగా చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అందరం కలిసి చేసుకుంటేనే ఏ కార్యక్రమమైనా బాగుంటుంది. కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా సహకరిస్తేనే ఏ కార్యక్రమమైనా బాగుంటుంది అని ప్రత్యేకంగా మరీ అందరినీ వైశ్య పట్టణ ఆర్యవైశ్య సోదరీమణులను జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చొల్లేటి లత గారిది అనివార్య కారణాల వల్ల ఆమె రాలేకపోయింది. జిల్లా తరపున మరియు పట్టణ తరపున పెడదాం అనుకున్నాం కానీ ఆమె రాలేకపోయింది. మాకు కూడా చాలా బాధగా ఉంది. ఈ ఆలోచన చీరే సారే ఆలోచన చొల్లేటి లత గారిది. చొల్లేటి లత గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై వాసవి. జై జై వాసవి. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి వాసవి అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా సారె, చీర, ఓడిబియ్యం, పసుపు కుంకుమలు, పూలు అన్నీ సామూహికంగా చేసుకుందామని ఒక మెసేజ్ సంఘం వాళ్ళు పెట్టగానే అందరూ కూడా పాల్గొని అందరూ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా ఆర్యవైశ్య ఇంటి నుండి ప్రతి ఒక్కరు కూడా ఓడిబియ్యం తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో ఓడిబియ్యం పోసుకొని వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్యవైశ్య సోదరీమణులు ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ ఇంతటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క ఇంటికి కూడా చేరవేసినందుకు, ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించినందుకు అమ్మవారికి మరియు సంఘం పెద్దలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. జై వాసవి. జై జై వాసవి. జై జై వాసవి. ఈ వైశ్య భవన్లో అమ్మవారికి సారే ఓడిబియ్యం ప్రోగ్రాం సక్సెస్ చేసిన సునీతకు అభినందనలు తెలియజేస్తున్నాం. జై వాసవి. జై జై వాసవి. ఈరోజు శ్రావణ బుధవారం లాస్ట్ వారం కాబట్టి సంఘం పెద్దలు అందరూ అమ్మవారికి చీరే సారే సమర్పించాలని చెప్పారు.
దాన్ని అందరూ సహకరించారు. మన ఆర్యవైశ్య కుల బాంధవులందరూ వారి వారి ఇంటి నుండి చీర సారే సమర్పించుకున్నారు. ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని ఆర్యవైశ్య సంఘము, మహిళా విభాగము, యువజన విభాగము మరి ఈ ముగ్గురు కలిసి అమ్మవారికి ఒక ప్రోగ్రాం నిర్ణయించారు. అది ఎంత సంతోషకరమైన విషయం అంటే ప్రతి ఒక్క కాడ ప్రతి అమ్మవారికి ఓడిబియ్యాలు చాలా అక్కలలో జరుగుతున్నాయి. కానీ మొట్టమొదటిసారి హుస్నాబాద్ల కన్యకా పరమేశ్వరి మాతాకి మన పిఎస్టీలు తలుసుకొని ఈరోజు పోషిండ్రు. దానికి చాలా 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 సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు అమ్మవారికి ఓడిబియ్యం పోసినాం కానీ సారే చీరే అప్పచెప్పలే. మరి అది చాలా గర్వకారణంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే సిద్దిపేట జిల్లాలోనే అంతటా ఎంత పెద్దగా జరిగినా కూడా ప్రతి బుధవారం అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం మన హుస్నాబాద్లోనే జరుగుతుంది. అది కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. అంతటా బ్రాహ్మణులు మారుస్తారు, పురోహితుడు పండితుడు మారుస్తాడు, కానీ మనకు అవకాశం ఇక్కడ మేలకే కలుగుతుంది. మరి అది అమ్మవారి అనుగ్రహమా అనుకుంటా, అమ్మవారి అనుగ్రహం అనే భావిస్తున్నా. ఆ ప్రతి బుధవారం మార్చడమే కాకుండా అమ్మవారి పారాయణానికి 15 మందికి తక్కువ కాకుండా ఎప్పుడో ఒకసారి కానీ 15 మంది పాల్గొంటున్నారు. మరి దానికి ఎలా అయితే వస్తారు పారాయణానికని కూడా ఆ పిఎస్టీలు సంఘం వారు, మహిళా వారు, యూత్ వారు ఒక ఆలోచనతోటి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసి మరి ఇంత మంచిగా అమ్మవారి చేస్తున్నారు. దానికి ఎన్ని చేసినా కూడా పిఎస్లు చేసినా కూడా మహిళలు, ఆర్యవైశ్య మహిళలు రాకుంటే ఏది సక్సెస్ కాదు. కాబట్టి దానికి మన హుస్నాబాద్ పట్టణ ఆర్యవైశ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు చేయడానికి సహకరించి ముందుకొస్తున్నారు. అది కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం వండిన అన్నం నలుగురు తింటేనే దానికి ప్రయోజనం ఉంటుంది. వండుకునుడు వేస్ట్. దానికి ప్రతికూలంగా కూడా మన మహిళలు వచ్చి ప్రతి ఒక్కటి పాల్గొంటున్నారు. ఇంకా ఇంతమంది వచ్చిందని చాలా సంతోషంగా మరి మహిళా పిఎస్టీలు 6 గిఫ్ట్లు అనుకున్నారు. ఎక్కువ మందిని చూసి ఇంకా 2 గిఫ్ట్లు యాడ్ చేసి 8 మందికి అష్టలక్ష్ములుగా వారు బహుమతి ప్రదానం చేశారు, లక్కీ డిప్గా. నిజంగా ఈ పిఎస్టీలు కష్టపడ్డ మహిళా పిఎస్టీలు కష్టపడ్డట్టుగా వాళ్ళకి శాల్వాతో సరిపోదు. అభినందనలు నిజంగా జిల్లా తరఫున, రాష్ట్రం తరఫున చెప్పొచ్చు. ఎందుకంటే మన హుస్నాబాద్ పట్టణంలో అమ్మవారికి సంబంధించి మొట్టమొదటిసారి మనం చెప్పుకున్నాం, ఎక్కడ చెప్పుకోలేదు. కాబట్టి అంతటా రాజరాజేశ్వరి మాతకు అన్ని అమ్మవార్లకు చెప్పుకున్నారు, అంతటా జరిగింది. మన హుస్నాబాద్లో నిజంగా ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. ఇంకొకటి కూడా ప్రతి వాళ్ళకు అన్ని దేవతలు ఉంటారు. దీని మూలంగా చెప్తున్నా, మన అమ్మవారిని మరిచి ఇంకొక అమ్మవారిని కొలిస్తే లాభం ఉండదు, పుణ్యం ఉండదు. మన అమ్మవారిని ఫస్ట్ కొలిసిన తర్వాతనే దండం పెట్టినాకనే వేరే అమ్మవార్లకు దండం పెట్టాలని నేను కాదు, చాగంటి కోటేశ్వరరావు చెప్తాడు, ఇంకా వేద పండితులు చెప్తారు. అది మనందరం గ్రహించుకొని మెదలాలని. మరి అమ్మవారికి ఇంత సంతోషమైన సమయంలో మా అందరికి పులకరించేట్టుగా వాసవి మాత భక్త్య జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం, జగమంతటికి ఆధారం. పునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చందుని ముందుని సంహారం, చాముండేశ్వరి అవతారం. జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం, జగమంతటికి. దీనికి సహకరించిన సందీప్ గారికి, పూర్ణచంద్ర గారికి, ఎందుకంటే మేము చేసేది తక్కువ, 1000 మంది చూపించేది మీదే కనుక మీకు ఇవి ముగ్గురి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 3 విభాగాల తరపున పాల్గొన్న వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు, పసుపు కుంకుమ ప్రతి వాళ్లకు నిండుగా మెండుగా ఉండాలని, అమ్మని చేపట్టాలని పోయిన వారం నుండి ఒక 15 రోజుల నుండి జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చొల్లేట్లత గారికి కలిగింది. అప్పుడు ఒకరికి కలిగితే ఒకరికి మనము మహిళలం కాబట్టి అనివార్య కారణాల వల్ల ఈరోజు రాకపోయింది.
రాలేకపోయింది. మరి అక్కడున్న ఈ అమ్మవారి ఆశీస్సులు వారికి తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి. అమ్మవారి పాదాలను శరణు వేడుకుంటూ జై వాసవి. జై జై వాసవి. 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 మా ఆర్యవైశ్య సంఘం పెద్దలు ఇట్లా సామూహిక ఓడి బియ్యము సారే షీరే అన్నీ పెడదామని చెప్పని చిన్న మెసేజ్ ఇవ్వగానే ప్రతి ఒక్కరు ఇంటి నుండి అందరూ సహకరిస్తారు, దేనికైనా రెస్పాన్స్ అవుతారు. ఇది ఉన్నది మనం చేద్దామనంటే అధిక సంఖ్యలో పాల్గొని ప్రోగ్రాంను సక్సెస్ చేయడంలో హుస్నాబాద్ ఆర్యవైశ్య మహిళలు చాలా గ్రేట్. అందరూ కూడా మరి ఏదన్నా చిన్న విషయం ఉన్నది అనగానే మనం ఉన్నాము, అందరం కలిసి చేసుకుందాము, దేనికైనా వెనకకు పోవద్దు, మనం సక్సెస్ చేసుకోవాలని చెప్పని చాలామంది అలాగనే సక్సెస్ చేస్తారు. జై వాసవి. జై జై వాసవి.